బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా జరగబోతున్న 4వ మ్యాచ్ కోసం మరొక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. మెల్బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని సాధించాలని చూస్తుంది. ఇకపోతే టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా ప్రత్యర్థిపై పోరాడుతున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లకు పెద్ద ప్రమాదకారికంగా మారాడు. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో ఇరు జట్ల బౌలర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు జస్ప్రీత్ బుమ్రా. కాగా జస్ప్రీత్ బుమ్రా ఒక్క ఓవర్ లో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలడు. తాను బౌలింగ్ లో అంత పర్ఫెక్షన్ ఎలా సాధించాడో స్వయంగా బీసీసీ టీవీకి బుమ్రా వెల్లడించాడు. వికెట్లు ఎప్పుడు ఎక్కువ తీసుకున్నా ఎలా వాటిని సాధించా, అందుకు నేను ఎలా ఫీల్ అయ్యా, నా శరీరం ఎలా స్పందించింది వంటి విషయాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను. మళ్ళీ అలాంటి మైండ్ సెట్ ని అనుకరించేందుకు ప్రయత్నిస్తాను. ప్రతి ఆట అనుకున్నట్టే సజావుగా సాగదు, కానీ మనం మాత్రం బ్యాలెన్స్ గా ఉండాలి. ప్రాక్టీస్ చేసిన దానిని తరచుగా ఖచ్చితంగా అమలు చేయలేరు. నిత్యం వైవిధ్యమైన బంతును ప్రాక్టీస్ చేస్తే శరీరంలోని కండరాలు అలాగే కదలికలను గుర్తించుకుంటాయి. అందుకే ఆట మొత్తం సాధనపైనే ఆధారపడి ఉంటుంది. మొదట దానిలో ఏదైనా నేర్చుకోవాలంటే మళ్ళీ దానిని ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను లెంత్ బాల్స్ ను ఖచ్చితంగా వేయగలుగుతున్నాను. మనం ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. పని భారం గురించి ఆలోచించొద్దు. ఆట నేర్చుకోవాలనుకున్నప్పుడు తగినంత బౌలింగ్ చేయకపోతే ఎలా ఆ కళను నేర్చుకుంటారు అని జస్ప్రీత్ బుమ్రా తన విజయ రహస్యాన్ని పంచుకున్నాడు. ప్రస్తుత సిరీస్ లో ఆసీస్ ని భయపెడుతున్న భారత బౌలర్ గా బుమ్రా నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన 3 టెస్టు మ్యాచ్లో మొత్తం 10.90 సగటుతో 21 వికెట్లు కూల్చి టాపర్ గా నిలిచాడు.